ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టమాటో రైస్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటో జ్యూస్, కొత్తిమీర, కరివేపాకు, చెక్క, లవంగం, మిరియాలు, యాలక్కాయ, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం. ముందుగా పొయ్యి మీద బాణీ పెట్టుకొని దాని మీద దాంట్లో ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, అది బాగా వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, మిరియాలు, యాలక్కాయ, చెక్క, లవంగం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక బంగాళదుంప యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటి మొత్తాన్ని శుభ్రంగా కలుపుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం. ముందుగా మనం ఏదైతే మిక్సీలో పట్టుకొని ఉంచుకున్నామో దాన్ని అందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మంచిగా దాన్ని సార్ట్ అవుట్ చేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా చూసుకొని అప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా మూడింటిని వేద్దాం. వాటిని కూడా సార్ట్ అవుట్ చేసుకున్నాక అలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయినప్పుడు ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ మనకి ఎప్పుడైనా సరే అలా ఆయిల్లో ఆ గ్రేవీలో ఒక 2 మినిట్స్ కుక్ అయితే, అంటే నెయ్యి, ఆయిల్ యాడ్ చేసాం కదా, వాటిలో మంచిగా అలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయినట్టు కుక్ అయితే ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వన్ గ్లాస్ బియ్యంకి 2.5 వాటర్ పోసుకోవాలి, అది తెలుసు కదా. అదే వేలో నేను హాఫ్ బౌల్ రైస్ తీసుకుంటే హాఫ్ వాటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దాన్ని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాం. అట్ లాస్ట్ టమాటో రైస్ రెడీ. ఎమ్మి టమాటో రైస్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో. పెద్ద వంటలు పలవాలా చేసుకెళ్ళకపోయినా ఇట్లా టమాటా రైస్ని ఈజీ వేలో చేసేసుకోవచ్చు.
ఎంత బాగుందో, చాలా యమ్మీగా ఉంది. ప్లీజ్ మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుంది, సూపర్ ఉంది.